ప్రముఖ సినీ నటి చిత్రా శుక్లా తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రారంభ జీవితం. చిత్రా శుక్లా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 1996 జూన్ 17న జన్మించారు. ఆమె ప్రాథమిక విద్యను ఇండోర్లోనే పూర్తి చేశారు. సినిమాల్లోకి రాకముందు ఆమె ఒక ప్రొఫెషనల్ డాన్సర్. డాన్స్ పై ఉన్న ఆసక్తితో ఆమె ముంబై చేరుకొని అక్కడ కొన్ని రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నారు. సినీ ప్రస్థానం. ఆమె కెరీర్ చిన్న పాత్రలతో ప్రారంభమై ఆ తర్వాత కథానాయికగా ఎదిగింది. తొలి సినిమా చిత్రా శుక్లా మొట్టమొదటిగా 2016లో వచ్చిన నేను శైలజ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించారు. కథానాయికగా గుర్తింపు. 2017లో శ్రీ విష్ణు సరసన నటించిన మా అబ్బాయి సినిమాతో ఆమె హీరోయిన్గా పరిచయమయ్యారు. మలుపు తిప్పిన చిత్రం. రాజ్ తరుణ్ నటించిన రంగుల రాట్నం చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. నటించిన ముఖ్యమైన చిత్రాలు. చిత్రా శుక్లా ఇప్పటి వరకు వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించారు. సిల్లీ ఫెలోస్. అల్లరి నరేష్, సునీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్గా నటించారు. తెల్లవారితే గురువారం. శ్రీసింహ కోడూరి సరసన నటించిన ఈ చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఉనికి. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా వచ్చిన ఇందులో ఆమె నటన ఎంతో పరిణితితో సాగింది. కాదల్. తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఆమె అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వ్యక్తిగత జీవితం. చిత్రా శుక్లా డిసెంబర్ 2023లో వివాహం చేసుకున్నారు. ఆమె భర్త పేరు వైభవ్ ఉపాధ్యాయ. ఆయన మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన IPS అధికారి. వీరి వివాహం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయంలో అత్యంత వైభవంగా జరిగింది. మరికొన్ని విశేషాలు. డాన్స్. చిత్రా శుక్లా క్లాసికల్ మరియు వెస్టర్న్ డాన్స్లో ప్రావీణ్యం కలవారు. తెలుగు మాట్లాడటం నేర్చుకొని తన పాత్రలకు డబ్బింగ్ చెప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. సినిమాల ఎంపిక. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథాబలమున్న ఉనికి వంటి చిత్రాలను ఎంచుకోవటానికి ఆమె ప్రాధాన్యత ఇస్తారు. డాన్సర్గా ప్రస్థానం. సినిమాల్లోకి రాకముందు చిత్రా శుక్లా ఒక ప్రొఫెషనల్ డాన్సర్. ఆమె చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్లో శిక్షణ పొందారు. ముంబైలో జరిగిన కొన్ని ప్రముఖ డాన్స్ రియాలిటీ షోలలో కూడా ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. ఈ డాన్స్ నేపథ్యమే ఆమెకు సినిమాల్లో సులభంగా అవకాశాలు రావటానికి మరియు తెరపై గ్రేస్ఫుల్గా కనిపించడానికి సహాయపడింది. వెండి తెరపై మొదటి మెరుపు. చాలా మంది ఆమె మా అబ్బాయి సినిమాతోనే పరిచయం అనుకుంటారు. కానీ ఆమె అంతకుముందే రామ్ పోతినేని నటించిన నేను శైలజ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత శర్వానంద్ నటించిన మహానుభావుడు చిత్రంలో కూడా ఒక చిన్న అతిథి పాత్రలో మెరిశారు. ఇవి ఆమెకు పరిశ్రమలో పరిచయాలు పెంచుకోవడానికి దోహదపడ్డాయి. వైవిధ్యమైన పాత్రలు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఆమె నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకున్నారు. సిల్లీ ఫెలోస్. అల్లరి నరేష్ సరసన ఈ చిత్రాల్లో ఆమె ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి సీరియస్ మరియు కామెడీ షేడ్స్ రెండింటినీ చక్కగా పండించారు. ఉనికి. ఈ సినిమాలో ఆమె ఒక కలెక్టర్ కావాలని కలలుగానే మధ్యతరగతి అమ్మాయిగా వ్యవస్థపై పోరాడే పాత్రలో నటించారు. ఇది ఆమె కెరీర్లో ఒక ఛాలెంజింగ్ రోల్ అని చెప్పొచ్చు. డబ్బింగ్ మరియు భాషా పరిజ్ఞానం. చిత్రా శుక్లా ఉత్తరాదికి చెందినవారైనప్పటికీ తెలుగు భాషపై పట్టు సాధించేందుకు ఎంతో కృషి చేశారు. సెట్స్లో డైలాగులు అర్థం చేసుకొని నటించడమే కాకుండా వీలైనంత వరకు తెలుగులోనే మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. తన నటనలో సహజత్వం కోసం ఆమె భాష నేర్చుకోవటం విశేషం. IPS అధికారితో వివాహం.
ఆమె వివాహం సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది. 2023లో ఆమె మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి వైభవ్ ఉపాధ్యాయను వివాహం చేసుకున్నారు. వారిద్దరూ చాలా కాలంగా స్నేహితులు. ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయంలో వీరి వివాహం అత్యంత పవిత్రమైన వాతావరణంలో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్. చిత్రా శుక్లా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అప్డేట్స్ను షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా తన డాన్స్ వీడియోలు మరియు ఫోటోషూట్స్తో అభిమానులను అలరిస్తుంటారు. వివాహం తర్వాత కూడా ఆమె తన ఇష్టమైన కళలను కొనసాగిస్తున్నారు. నటనలో శిక్షణ. చిత్ర కేవలం అందంతోనే కాకుండా నటనలో శిక్షణ పొంది పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమె ముంబైలోని ప్రముఖ యాక్టింగ్ స్కూల్స్లో వర్క్షాప్స్ చేశారు. దీనివల్ల ఆమె తన మొదటి సినిమా మా అబ్బాయిలోనే ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించగలిగారు. వెబ్ సిరీస్ రంగం కేవలం వెండితెరకే పరిమితం కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్స్ పెరుగుతున్న తరుణంలో ఆమె వెబ్ సిరీస్లలో కూడా నటించేందుకు ఆసక్తి చూపారు. కొన్ని ప్రముఖ ఓటీటీ ప్రాజెక్టుల కోసం ఆమె చర్చలు జరిపారు. నటిగా తన పరిధిని విస్తరించుకోవటానికి ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఫిట్నెస్ మరియు జీవనశైలి. చిత్రా శుక్లా తన ఫిట్నెస్కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యోగా మరియు జిమ్. ఆమె క్రమం తప్పకుండా యోగా మరియు వర్కౌట్స్ చేస్తూ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఆహారపు అలవాట్లు. షూటింగ్ సమయంలో కూడా ఇంటి భోజనానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.